Hello everyone, welcome to another episode of Cricket Freak. On this, we will be discussing RR versus Punjab. As expected, నేను సాత్విక్ గారు చెప్పినట్టు ఇంట్రెస్టింగ్ గేమ్ ఫస్ట్ టైం అండ్ దెన్ వరుసగా శశాంక్ 3 మ్యాచ్ల్లో రెండో ప్రెడిక్షన్ ఇంత వరస్ట్గా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఎనీవే నేను సాత్విక్ మనం 100 on 100 అంటిల్ నౌ. పైగా జైస్వాల్ నాది అంటే 8 runs అయినా కానీ జైస్ ఇట్స్ ఓకే. Yeah, but anyway, I think it was a good game to start with. I thought ఫైనలీ పంజాబ్ని ఎవరు ఓడిస్తారు అంటే నిన్న మనం అనుకున్నాం వీళ్ళు ఓడించగలరని అండ్ దే హావ్ డన్ ఇట్. తెలుగు కమెంటేటర్స్ లెవెల్లో చెప్పాలంటే సర్పంచ్ గదిగా పోటీ చేస్తే మగాడు ఊళ్ళోకి దిగాడు, రంగస్థలంలో రాజకీయం మొదలైంది. రాజకీయం మొదలైంది యాక్చువల్లీ అండ్ దెన్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ పరాగ్ ఆల్సో. మనుగడ ఉంటే నేను చెప్పేవాడిని హీ ప్లేడ్ అ రియలీ హ్యాండీ నాక్ టుడే. ఆఫ్ కోర్స్ విత్ హిస్ క్యాప్టెన్సీ ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవి మళ్ళీ చెప్తాను. బట్ శశాంక్, యువర్ ఇనీషియల్ థాట్స్. I thought Punjab should have scored more 20 or 30 odd runs with the kind of start they got. And Simran Singh Gudi, he was pretty slow, 43 balls, 55. I don't think it's good score. Also while batting first, pressure లేదు కాబట్టి. అండ్ ఓకే, ఆ తర్వాత కొంచెం బాగానే లాక్కొచ్చారు కానీ ఐ థాట్ శ్రేయస్ అయ్యర్ కూడా చాలా స్లోగా ఆడాడు. 27 balls 30. సో అట్లీస్ట్ శ్రేయస్ అయ్యర్ could have scored 20 or 25 runs more. దెన్ కొంచెం టఫ్ అయ్యేది మ్యాచ్. స్టాయినిస్ రికవర్ చేసింది మొత్తానికి. స్టాయినిస్ రికవర్ చేశాడు కానీ బట్ శ్రేయస్ అయ్యర్ ఉన్నంతసేపు చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో అండ్ వాళ్ళ బౌలింగ్ చాలా బాగా చేశారులే కానీ వాళ్ళ రాజస్థాన్ వాళ్ళు నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దెమ్. I think But I think couple of things that we are missing out when you are talking about వాళ్ళు స్లోగా ఆడారని. ఒకటి ఏంటంటే ఒక సైడ్ లాంగ్ బౌండరీ ఉండింది ట్రూ. అండ్ ఒక సైడ్ లాంగ్ బౌండరీ ఉండింది అండ్ దెన్ వాళ్ళు ఈరోజు తీసుకొచ్చిన చాలా మంచి చేంజ్ వాజ్ యశ్రాజ్ పుంజా ఇన్ ప్లేస్ ఆఫ్ రవి బిష్నాయ్. చాలా మంచి చేంజ్ అది. సో హీ వాజ్ ఏబుల్ టు గెట్ దట్ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ లాంగ్ సైడ్ బౌండరీలో కొంచెం లూప్ చేసేయడం వల్ల. ఎగ్జాక్ట్లీ చహల్ ఏం చేస్తాడో అది చేశాడు. కరెక్ట్. దట్ వాజ్ వన్ రీజన్ అండ్ ఐ ఆల్సో థాట్ దట్ జొఫ్రా ఆర్చర్ని ఆడడం ఈ రోజు కూడా అసలు ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. సో సిమ్రన్ సింగ్ ఆ ఫస్ట్ ఓవర్ జొఫ్రా ఆర్చర్ని ఆడినప్పటి నుంచి ఐ థాట్ హీ స్లోడ్ డౌన్ లిటిల్ బిట్. సో ఐ థింక్ దెర్స్ వెరీ లిటిల్ దట్ దే కుడ్ హ్యావ్ డన్ ఏమో అనిపించింది నాకు. 20-30 runs ఎక్స్ట్రా కొట్టుండొచ్చు అంటే షూర్ ఇన్ ది హైండ్ సైట్. అలా అయితే ధ్రువ్ జురేల్ కూడా పవర్ ప్లేలో హర్ప్రీత్ బ్రార్ వాళ్ళు ఇంకో 20 runs కొట్టుండొచ్చు. ఐ ఫీల్ దట్ ద బౌలింగ్ వాజ్ వెరీ గుడ్. యాక్చువల్లీ నేనేమనుకున్నాను అంటే రాజస్థాన్ ఇంకొక 20 runs తక్కువకి వాళ్ళని ఆపుండొచ్చు అని నేను అనుకున్నాను యాక్చువల్లీ. ఎందుకంటే నాంద్రే బర్గర్ బదులు దే హ్యాడ్ షనకా ఇన్ ద టీమ్ టుడే. అవును. ఐ డోంట్ నో వై షనకా బౌలింగ్ వేసుంటే ఒకవేళ నాంద్రే బర్గర్ బదులు ఇంకొక 2 overs అయినా కనీసం అట్లీస్ట్ వాళ్ళు ఇంకొక 20 runs తక్కువగా ఆపేవాళ్ళేమో అని నేను అనుకుంటున్నాను. సో ఐ థింక్ పంజాబ్ యాక్చువల్లీ కొట్టాల్సింది అనుకున్న దానికంటే ఎక్కువ రన్స్ కొట్టారేమో అని నాకు అనిపించింది. అండ్ ఇట్ వాస్ ఆల్ అబౌట్ ద స్టార్ట్ బేసికల్లీ. అండ్ నేను మొన్న మీకు చెప్పినట్టే పవర్ ప్లేలో గనక మనం పంజాబ్ని ఆపగలిగితే మోర్ ఆఫ్ దెన్ నాట్ యూ విల్ విన్ ద గేమ్. బికాస్ వాళ్ళకి మిడిల్ ఆర్డర్ వీక్నెస్ ఉంది. ఈ రోజు స్టాయినిస్ చాలా బాడాడు. బట్ స్టాయినిస్ గనక కొంచెం అటు ఇటు అయ్యి ఉంటే దే వుడ్ హ్యావ్ ప్యాక్డ్ 170-180కి. ఎందుకంటే అండ్ దట్స్ ద రీజన్ ఆల్సో వై ఐ థాట్ శ్రేయస్ అయ్యర్ వాస్ ప్లేయింగ్ స్లో, బికాస్ హీ వాంటెడ్ ది అదర్ person to be the aggressor and he will play the anchor. అంటే అప్పటికి కొంచెం 16 hours తర్వాత ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ కుడ్ హావ్ టేకెన్ ఇట్. 16 hours తర్వాతే కదా అవుట్ అయ్యాడు వాడు, కొట్టడానికి వెళ్ళినప్పుడే కదా. అదే ఎగ్జాక్ట్లీ. బట్ అంతకు ముందు కూడా ఐ డోంట్ థింక్ అంటే వాళ్ళకి అంత స్కోర్ ఉన్నప్పుడు వెన్ దే హ్యాడ్ ఆపర్చునిటీ టు స్కోర్ బిగ్ అక్కడ యాంకర్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఒకవేళ చేయకుండా ఉండుంటే నేహల్ వదేరా వచ్చేవాడు. యా సో యూ థింక్ దట్ ప్లే కదా. he can play is not the point అక్కడ. విల్ యూ ట్రస్ట్ నేహల్ మరి ఇవాళ వై డూ యూ థింక్ దే శుభం దుబే ఎందుకు పిలిచారు ముందే? రవీంద్ర జడేజా కెన్ ప్లే కదా. క్యాన్ ప్లే అంటే అర్థమైంది బట్ దే స్టిల్ హ్యాడ్ వికెట్స్ కాబట్టి. వికెట్స్ ఉన్నా కూడా ఐఎమ్ సేయింగ్ దట్ పక్క నుంచి స్టాయినిస్ కొడుతుంటే షీట్ యాంకర్ రోల్ శ్రేయస్ అయ్యర్ ఆడడం అనేది ఐ థింక్ దట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ ఫర్ దట్ పిచ్ ఫర్ దోస్ కండిషన్స్ అని నాకు అనిపించింది. బికాస్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ లాంగ్ బౌండరీ విల్ కమ్ ఇన్ టు ప్లే. ఎట్లయితే హర్ప్రీత్ బ్రార్ కి ధ్రువ్ జురేల్ అండ్ యశస్వి జైస్వాల్ ఆడేటప్పుడు ఎట్లయితే హర్ప్రీత్ బ్రార్ చాలా ఇంటెలిజెంట్ గా వాడాడు,
So personally, I felt that actually Punjab batted really well. If there was anything, it was a problem with their bowling today. బౌలింగ్ డెఫినెట్లీ కాదు, వాళ్ళు ఎవరిని డ్రాప్ చేశారు లాకీ ఫెర్గ్యూసన్ Xavier కోసం? Bartlett ni drop చేశారు, which I thought was fair because Lockie Ferguson is their first choice player and he didn't come Yeah. because father అయ్యాడని చెప్పి he didn't come for అవునా? this long. So once he's back, I thought he had to like obviously replace. That was a good decision only, but I think, like I said, Punjab is not that scary team on paper, right? వాళ్ళ కరెక్ట్. పర్ఫార్మెన్సెస్ వల్లే వాళ్ళు స్కేరీ అయ్యారు ఎవ్రీ టైం. సో ట్రూ. వాళ్ళ బౌలింగ్ ఒకవేళ నువ్వు చూస్తే మార్కో యాన్సన్, టు అన్ ఎక్స్టెంట్ హర్షదీప్ ఆల్సో, లాకీ ఫర్గ్యూసన్ అండ్ ఇంకొకడు ఎవరు వాళ్ళ పేసర్, హర్ప్రీత్ బ్రార్ హర్ప్రీత్ పేసరా? బ్రార్ వచ్చాడు ఇవాళ. యా, ఐ థాట్ హర్ప్రీత్ బ్రార్ చాలా హీ బౌల్డ్ రియలీ వెల్. పేసర్స్ ఇంకెవరు లేరు. యా, ఐ దే థాట్ ఓన్లీ బౌల్డ్ 5 బ్రార్ 5 bowled టుడే. really well. But I would have liked Vijay Kumar Vaishak to play today because ఆ cutters తోటి he could have had a better కరెక్ట్. role ఏమో అనిపించింది నాకు, బికాస్ వికెట్ టేకింగ్ బౌలర్ హర్ప్రీత్ బ్రార్, సారీ విజయ్ కుమార్ వైశాఖ్. సో దట్ వాస్ ద థింగ్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, రాజస్థాన్కి వచ్చిన అతిపెద్ద బెనిఫిట్ ఆల్సో వాజ్ హౌ దే స్టార్టెడ్ ఆఫ్ దేర్ పవర్ ప్లే. ఆఫ్ కోర్స్. వాళ్ళు 4 overs they were 60 or 65. 6 overs they scored 80. So that was a Yeah. pretty good start because they had 10 per over మిగిలింది 14 overs లో, అవును. విచ్ ఇస్ లైక్ అ గ్రేట్ స్టార్ట్. ఇంకొక 20 రన్లు ఎక్కువ కొట్టుండొచ్చు అని నాకు అనిపించింది. ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఈజియర్. ఐ థింక్ రాజస్థాన్‌కి, పంజాబ్‌కి ఇద్దరికి సేమ్ థింగ్, పవర్ ప్లేలో ఓపెనర్స్ లేపాలి. కానీ బట్ దట్స్ ట్రూ. బట్ ఈ రోజు రాజస్థాన్లో నేను ఫస్ట్ టైం ఐ సా దేర్ మిడిల్ ఆర్డర్. ఐ థింక్ ఇట్స్ సార్టెడ్ నౌ. ఇట్స్ ప్రెటీ సార్టెడ్. హెట్మేర్ ని డ్రాప్ చేయడం నాకు ఫస్ట్ లో ఫూలిష్ కనిపించింది, కానీ ఇట్స్ ఎ వెరీ గుడ్ డెసిషన్ కన్సిడరింగ్ దేర్ కాంబినేషన్. ప్రాపర్ షనకా కదా. షనక, షనకాకే ఇందాక అదే జేడీతో మాట్లాడుతున్న జేడీ వాస్ సేయింగ్ 10 balls 20 runs అట్లా ఉండి షనకా కనుక వచ్చాడంటే హీ కెన్ ప్లే దట్ రోల్ రియలీ వెల్. ఆ ప్లేస్ లో హెట్మేర్ కంటే హీస్ బెటర్. If they had a keeper, they could have dropped Dhruv Jurel and Hetmyer bats at 3. But Dhruv Jurel is too good a keeper. Correct. And now that Riyan Parag also is back in form, he played a very good cameo today. Good ball, yeah. Especially అవతల Dhruv Jurel మెల్లగా ఆడుతున్నప్పుడు. అండ్ డాన్వన్ ఫెరేరియా మాత్రం ఐ ఫెల్ట్ ఈస్ వెరీ కన్సిస్టెంట్ ఫస్ట్ నుంచి. వాడిని ఎక్కడ పట్టారో కానీ ఇట్స్ వెరీ గుడ్ బై అన్న ఫీలింగ్. అండ్ వాడు ఫస్ట్ లో ఆడలేకపోయినా కానీ మెల్లగా వన్స్ ఈ ఫౌండ్ ద టచ్, హర్షదీప్ బౌల్ స్ట్రైట్ కొట్టిన 2 షాట్స్ వేర్. ఆ ఫస్ట్ 6 అయితే స్లాప్ అసలు సో గుడ్. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్. ఇంకేంద్రా సాత్విక్, వాట్స్ ట్విట్టర్ సేయింగ్? రియాన్ పరాగ్ విషయంలో మాత్రం కొంచెం హ్యాపీ, అంటే కొంచెం మంచి ఇంపాక్ట్ ఇచ్చారు. రియాన్ పరాగ్ హీ క్యాన్ బ్యాట్ అండ్ స్పిన్ చాలా బాగా ఆడుతున్నాడు ఆ పిచ్ మీద. హర్ప్రీత్ బ్రార్ ని రివర్స్ స్వీప్ కొట్టడం, ఇట్ వాజ్ వెరీ గుడ్ బ్యాటింగ్ అండ్ హీస్ టేకింగ్ దోస్ రిస్క్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా. రాజస్థాన్ లుక్స్ డేంజరస్. నెక్స్ట్ ఎవరితో ఆడుతున్నారు రాజస్థాన్? ఢిల్లీ, గుజరాత్, ఢిల్లీ, ఎల్ఎస్జి, ఎంఐ. దే హ్యావ్ అ ప్రెటీ గుడ్ ఛాన్స్ ఐ మస్ట్ సే, బికాస్ వాళ్ళకి ఏం అంత టఫ్ మ్యాచెస్ ఏం లేవు. జైపూర్, ఢిల్లీ, జైపూర్, ముంబై. ఓకే. ఓ, దే హ్యావ్ 3 home games. They have 3 home games left. So I think they're on 12 points kada. They're on 12 points. They need to win 2 to qualify. So I think that's pretty easy for them. చాలా ఈజీ కొడతారు అనిపిస్తుంది నాకు. Looks easy for them, yeah. And ఒకవేళ if they outperform and if they win 3 or 4, then the interesting scenario of one team qualifying with 14 points will come in. And we all know ఆ 14 points తో క్వాలిఫై అవ్వడంలో నిష్ణాతులైన టీం ఒకటి ఉంది. ఇట్స్ 12. 12 points తో క్వాలిఫై అయిన ఏకైక టీం ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్, 2000 1920s లోనే వన్ ఆఫ్ దోస్ ఇయర్స్. 18, 19, 20. 18 కాదులే, 18 they were top 2. 19, 20 లో 14 వచ్చినాయి అనుకుంటా. లేదు 12 క్వాలిఫై అయ్యారు పక్కా.
ఎందుకంటే ఫస్ట్ టీమ్ కి 22 ఉన్నాయి ఇప్పుడు. అవునవునవును. 22, 20, 16 అండ్ 12. యాహ్! సో, ఐ థింక్ అది దట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ బికాజ్ ఈసారి కూడా పంజాబ్‌కి 22 వచ్చే ఛాన్స్ ఉంది. 22 ఐ పాయింట్స్. థింక్ దట్ వాస్ ఇయర్ వేర్ ఆర్‌సీబీ లాస్ట్ విత్ దట్ నో బాల్ అనుకుంటా కదా! ఆ 2019 ఒక్క మ్యాచ్. ఒక్కసారి చూద్దాం ఆ ఆగు. ఒక్క మ్యాచ్. యాహ్! 2019లో ఎంఐ, సీఎస్‌కే, ఢిల్లీ 3 18తో క్వాలిఫై అయితే సన్‌రైజర్స్ 12తో క్వాలిఫై అయింది. ఆర్‌సీబీ 11 పాయింట్స్‌తో లాస్ట్ పొజిషన్‌లో ఉంది. బట్ ఇఫ్ యూ రిమెంబర్ 19 కదా. దిస్ వాస్ ద సీజన్ వేర్ మలింగా ఒక నో బాల్ ఏస్తే నో బాల్ ఇవ్వడు. డేబీ డివిలియర్స్ వాస్ ఆన్ లాస్ట్ స్ట్రైక్. బాల్. అదే ఆ అదే బాల్ మనోడు ఎంపైర్స్ యెస్. తిడతాడు కదా. ఆ మ్యాచ్ గనక యెస్. మనం షుడ్ హావ్ గెలిచుంటే పేర్ ఆఫ్ ఐస్ అంటాడు. వి కుడ్ హావ్ క్వాలిఫైడ్ విత్ 13 పాయింట్స్. బట్ మనం 13 11తో పాయింట్స్. లాస్ట్ పొజిషన్‌లో ఉన్నాం ఆ ఇయర్. లాస్టా? లాస్ట్ పొజిషన్. యెస్. బికాజ్ అందరు Yeah. నెట్ రన్ రేట్ మిగతా టీమ్స్ అన్నీ కేకేఆర్ వాస్ ఎట్ 12, పంజాబ్ వాస్ ఎట్ 12, ఆర్ఆర్ వాస్ ఎట్ 11 అండ్ ఆర్‌సీబీ వాస్ ఎట్ 11. ఆ సీజన్ Right. ఫస్ట్ 6 మ్యాచ్ లో ఓడిపోయినాం రా. నెట్ రన్ రేట్ తోటి సన్‌రైజర్స్ వాస్ ఎట్ 4th. 14 ఆల్సో కెన్ కమ్ ఇంటు ద పిక్చర్ అనిపిస్తది నాకు. బట్ హావింగ్ సెడ్ థట్ ఐ డోంట్ నో ఇఫ్ సన్‌రైజర్స్‌కి 14 పాయింట్స్ వచ్చే సిట్యుయేషన్ ఉండకపోవచ్చేమో బికాజ్ నెక్స్ట్ 6 గేమ్స్ దే జస్ట్ హావ్ టు విన్ 3 out of 6. 3 out of 6. 1 out of which tomorrow they are starting off against Yeah. Mumbai. Let's Mumbai. get back to predictions, guys. Let's start with Shashank because వాడు చాలా కన్సిస్టెంట్ గా మంచి ప్రెడిక్షన్స్ చేస్తున్నాడు కాబట్టి who do you think is winning tomorrow? థింక్ పక్కన పెడితే ఇవాళ పర్సనల్ ఒపీనియన్ వస్తుంది కాబట్టి సన్‌రైజర్స్. సన్ రైజర్స్ గెలుస్తుంది అంటున్నాను. ఓకే. ఐ థింక్ దే కెన్. యా. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ అభిషేక్ శర్మ అండ్ క్లాసెన్ ఫ్రమ్ సన్‌రైజర్స్. బౌలర్స్. ఒకటి పోతే ఇంకా ఉన్నారు నాకు. బౌలర్స్ డిపెండింగ్ ఆన్ టీమ్ రా. రేపు ఎవరు ఆడతారు ఇంకా నాకు గుర్తు రావట్లేదు. సో లెట్ మీ చెక్. అభిషేక్ శర్మ స్ట్రైక్ తీసుకుంటున్నాడా ఇప్పుడు? ఒక్కొక్కసారి ఒకలా ఆడుతుంది అది. అది కూడా తెలీదు. ఎందుకంటే బుమ్రా విల్ బి ఓపెనింగ్ ద స్పెల్. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు సీ ఎవరు స్ట్రైక్ తీసుకుంటారని. బౌలర్స్ లో డెఫినెట్లీ ఇషాన్ మలింగా ఒకటి. హర్ష్ దుబే ఆడితే ఐ వాంట్ టు సీ హిమ్ బౌలింగ్ ఇన్ పవర్ ప్లే. ఫస్ట్ బౌలింగ్ వేస్తే ఒకవేళ. I mean, it's sad you are saying that Wankhede Stadium lo you would want good seamers like Pat Cummins and somebody else to bowl. But Definitely they'll, but 1 over in power play of Harsh Dubey, I think it will make yeah, it makes sense. Makes difference. sense. But I don't think they're playing Harsh Dubey while winning combination change చేయరని నేను అనుకుంటున్నా. Yeah. Nice. నువ్వురా సాత్విక్, who's winning tomorrow? ఈ పరిస్థితుల్లో ముంబై రేపు. ప్లేయర్స్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ నుంచి ముగ్గురు ఉన్నారు వాచ్ అవుట్ వాళ్ళు. ఫస్ట్ ఈజ్ ఇషాన్ కిషన్ అగేన్స్ట్ ముంబై. కరెక్ట్. Good, yeah. హెన్రిక్ క్లాసన్ అంటే ఇది జెనరిక్ అంటే వాడు ఇప్పుడు ఎందుకో నాకు రేపు సన్ రైజ్ మీద కొంచెం రోడ్ ఎయిర్ అనిపిస్తుంది. సో హెన్రిక్ క్లాసన్ దేని ఎట్లయినా ఆడగలడు. చాలా కన్సిస్టెంట్ గా ఆడుతున్నాడు. అండ్ అసలు నెంబర్ 4 బ్యాట్స్మెన్ కన్సిస్టెంట్ గా ఆరెంజ్ క్యాప్ రేస్ లో ఉండడం అనేది ఈసారి వాడు కొట్టాలి అని అనుకుంటున్నా. వీ షుడ్ క్రియేట్ హిస్టరీ అని. అండ్ మూడోది ఇది ట్విట్టర్ది దట్ ఒకవేళ రోహిత్ శర్మ ఆడితే ట్రావిస్ హెడ్. రోహిత్ శర్మ ఆడుతున్నాడా ఏమని చెప్పారా? రేపు టాస్ లో చెప్తారంట అది వాడు ఆడతాడా లేదా అనేది. స్టిల్ రికవరింగ్ అని చెప్పి అన్నారు. అండ్ ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కొంచెం కంబ్యాక్ ఇస్తే చూడాలండి. నైస్. నాకు బయాస్ పక్కన పెడితే ఐ థింక్ ముంబై హ్యాస్ అ బెటర్ ఛాన్స్ టుమారో అండ్ ఐ థింక్ దట్ ముంబై స్టార్టింగ్ దర్ క్యాంపెయిన్ ఫ్రమ్ టుమారో అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దే ఆర్ గోయింగ్ టు బీ ఆన్ అ బ్యాంగ్ అన్న అంటే లైక్ ఆన్ అ రోల్ అని నా ఫీలింగ్. ఇప్పటి నుంచి దే హావ్ టు విన్ ఎవ్రీ మ్యాచ్. నాట్ ఎవ్రీ మ్యాచ్. ఒకటి ఓడిపోవచ్చు. దే కెన్ స్టిల్ లూజ్ వన్. Yeah, they can still lose one. I don't think that's going to be tomorrow అని నేను అనుకుంటున్నాను. Having said that, ముంబై నుంచి the player I am watching out for tomorrow is Surya Kumar Yadav. I think he craves for this kind of bowling అనుకుంటున్నా నేను. ఇట్లాంటి బౌలింగ్ మీద రేపు ఫీస్ట్ చేస్తాడని నేను దట్స్ మై పర్సనల్ ఫీలింగ్. చూద్దాం రేపు ఏం చేయగలుగుతాడని. ఇఫ్ హీ కమ్స్ ఆఫ్టర్ 2 overs ఆఫ్ ప్యాట్ కమిన్స్ ఇన్ ద పవర్ ప్లే. ప్యాట్ కమిన్స్ 2 ఓవర్లు అయ్యాక వస్తే మాత్రం ఐ థింక్ హీ విల్ ప్లే రియలీ వెల్ బికాస్ హీ క్యాన్ ప్లే శివాంగ్ అండ్ హర్ష్ దుబే అని నేను అనుకుంటున్నా.
True. అండ్ మిగతా బౌలర్స్ ఏం పెద్ద అంత భయం వేసేలాగైతే లేరు అనిపిస్తుంది. అండ్ ఫ్రమ్ సన్ రైజర్స్, ఐఎమ్ if they have to have any chance at winning, they need Pat Cummins to fire all guns tomorrow and లేపాలి ఫాస్ట్గా. దే కాంట్ లెట్ ద ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గో ఆన్ ఫర్ లాంగ్. అండ్ రేపు ఐ డోంట్ నో ఇఫ్ దానిష్ మాలేవార్ ఈస్ గోయింగ్ టు గెట్ ఎ ఛాన్స్ అగైన్ రేపు, బికాస్ he has failed 2 consecutive times. Yeah. And because Santner is ruled out now, Oh, Santner is ruled out, so maybe Will Jacks will be coming back. If Will Jacks is coming back, then I think Will Jacks will be opening with Quinton de Kock, and that's going to be the partnership I'm looking forward to. Ledo, if Rohit Sharma opens, then Will Jacks will bat lower down the order. lower. So I think that also is pretty interesting to see. So yeah, that's my prediction. Rep, I think Mumbai will have a better chance అని నేను అనుకుంటున్నా. Yeah, Let's let's see. రేపు it's an interesting game. రేపు కూడా చేస్తున్నాం కదా మనం వీడియో. Yeah. Cool, man. Thank you so much for joining me on this episode. We'll see you tomorrow after the Sunrisers versus Mumbai game. In the meanwhile, please like, share, subscribe to the Cricket Freak. See you all. see you.